వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈ వీడియోలో మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సంబంధించి తెలుగు సంబంధించి టాప్ 40 బిట్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి ఎగ్జామ్స్ అతి దగ్గరలో ఉన్న నేపథ్యంలో మనకు డిఎస్సికి సంబంధించి మన యాప్లో ఆఫర్స్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్ని మన ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి రివిజన్ టెస్ట్ అనేవి 299 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు కీలకమైన పాత్ర డిఎస్సి ఎగ్జామ్లో కీలకమైన పాత్ర పోషించేటటువంటి సైకాలజీ కావచ్చు, పర్స్పెక్టివ్స్ కావచ్చు, ట్రై మెథడ్ కావచ్చు, ఇండివిజువల్గా ప్రతి కోర్సు కూడా ఇండివిజువల్గా ఉంటుంది. సైకాలజీ 99 రూపాయలకే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ 99 రూపాయలకే, ట్రై మెథడ్ కూడా 99 రూపాయలకే అద్భుతమైన వీడియో క్లాసుల రూపంలో మన యాప్లో అప్డేట్ చేయడం జరిగింది. మీరు క్విక్ రివిజన్లో భాగంగా మీరు ఇవన్నీ కూడా మన యాప్లో ఇప్పుడే పర్చేస్ చేసుకొని మీ యొక్క సబ్జెక్ట్ సంబంధించి నాలెడ్జ్ని ఇంకా మీరు డెవలప్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని ఇప్పుడు మొదలు పెడదాం. ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 బోయి భీమన్న, ఆప్షన్ 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే బోయి భీమన్న అన్నది పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనే స్వీయ చరిత్ర. అయితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి సంబంధించిన స్వీయ చరిత్ర చూసినట్టయితే అనుభవాలు జ్ఞాపకాలు అన్నది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క స్వీయ చరిత్ర. శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర చూసినట్టయితే అనంతం అన్నది శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర. పాలేరు నుంచి పద్మశ్రీ అంటే బోయి భీమన్న ఆన్సర్ చెయ్యాలి. రెండో ప్రశ్న చూద్దాం. నిశాంత్ వేగంగా పరిగెత్తుతాడు. ఇక్కడ వేగంగా అనేది ఏ భాషా భాగానికి చెందినది? నిశాంత్ వేగంగా పరిగెడతాడు. ఇక్కడ వేగంగా అనేది ఏ భాషా భాగానికి చెందినది? ఇక్కడ ఆప్షన్స్ నామవాచకం, విశేషణం, అవ్యవం, క్రియా విశేషణం. సరైన సమాధానం చూసినట్టయితే క్రియా విశేషణం అన్నది సరైన సమాధానం. వేగంగా అన్నది క్రియను వర్ణిస్తూ ఉంది కాబట్టి క్రియా విశేషణం అనేది సరైన సమాధానం. నిశాంత్ అంటే నామవాచకం, పరిగెత్తుతాడు అంటే క్రియ. మూడో ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాక్యాలలో అసమాపక క్రియావాక్యంను గుర్తించండి. ప్రశ్న మరొకసారి, ఈ క్రింది వాక్యాలలో అసమాపక క్రియావాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సలీం పాఠం చదివాడు, ఆప్షన్ 2 మేరీ పాట పాడింది, ఆప్షన్ 3 తోలుబొమ్మలు తయారు చేసి, ఆప్షన్ 4 సుబ్బు రచనలు చేశాడు. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే తోలుబొమ్మలు తయారు చేసి అన్నది అసమాపక క్రియావాక్యం. మిగతా అన్నీ కూడా ఆ క్రియ అనేది సమాపకం అయ్యింది. ఒక మూడో ఆప్షన్లో మాత్రం క్రియ అనేది సమాపకం కాలేదు. నాలుగో ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో చతుర్వేద పురుషార్థ తత్వాన్ని నిర్ణయించలేని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ధర్మం, ఆప్షన్ 2 అర్థం, ఆప్షన్ 3 కామం, ఆప్షన్ 4 పరిణితి. చతుర్వేద పురుషార్థ తత్వాన్ని నిర్ణయించలేని అంశం ఏంటంటే ఆప్షన్ 4 పరిణితి అని చెప్పవచ్చు. ధర్మార్థ కామ మోక్షాలు ఈ 4 కూడా చతుర్వేద పురుషార్థ తత్వాన్ని నిర్ణయిస్తాయి. ఒక పరిణితి చతుర్వేద పురుషార్థ తత్వాన్ని నిర్ణయించలేని అంశం. ఐదో ప్రశ్న చూద్దాం. రేనాడు అంటే ఇప్పటి ప్రాంతం. ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 అనంతపురం, ఆప్షన్ 3 వైఎస్ఆర్ కడప, ఆప్షన్ 4 కర్నూలు. ప్రశ్న మరొకసారి, రేనాడు అంటే ఇప్పటి ప్రాంతం. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే రేనాడు అనేది ఇప్పటి కడప ప్రాంతం. రేనాడు అనేది ఇప్పటి కడప ప్రాంతం. ఆరో ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాఠం ఇతివృత్తం ఇచ్చాడు. మీరు దీన్ని లైవ్లో చూసుకొని జతపరచడానికి ప్రయత్నించం చేయండి. ఏ దేశమేగినా మంచి బహుమతి, మంచి పడినది మంచి బహుమతి, కొండవాగు తరిగొండ వెంగమాంబ. ఆ వైపు చూసినట్టయితే శ్రీశక్తి, ప్రకృతి వర్ణన,
పట్టణాభిలాష. ఆప్షన్ 4 చూసినట్టు మనకు ఈ ఇతివృత్తం ఈలో చూసినట్టయితే దేశభక్తి. దీనికి సరైన సమాధానం చూస్తున్నాం. అందరూ కూడా దీనికి ఆన్సర్ చేయండి. సరైన సమాధానం చూద్దాం. ఇక్కడ మొదటిది చూద్దాం. ఏ దేశమేగిన. ఏ దేశమేగిన అనేది మనం చూసినట్టయితే మనకు దీనికి సంబంధించి ఒక గేయం ఉంది. ఏ దేశమేగిన అనే ప్రక్రియ చూసినట్టయితే గేయం. దీన్ని రాసింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. ఏం చెప్తాడు? ఏ దేశమేగినా ఎందు కాలేడిగినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి మారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం. ఇక్కడ మనకు దేశం గురించి చెబుతా ఉన్నాడు. దేశం గురించి చెబుతా ఉన్నాడు కాబట్టి ఇది దేశభక్తి. తర్వాత చూసినట్టయితే మంచి బహుమతి. మంచి బహుమతి అనేది దేని గురించి చెబుతుంది ఒకసారి చూద్దాం. మంచి బహుమతి అన్నది మనం చూసినట్టయితే ఆప్షన్ ఈ పట్టణాభిలాష అని చెప్పవచ్చు. ఆప్షన్ 3 చూద్దాం. కొండవాగు. కొండవాగు అనేది ప్రకృతి గురించి చెబుతుంది. ఆ విధంగా మనం చూసినట్టయితే ఒకసారి చూస్తేనే మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇది ప్రకృతి వర్ణన గురించి చెబుతుంది. తరిగొండ వెంగమాంబ మనం చూడవచ్చు. తరిగొండ వెంగమాంబ అనేది స్త్రీ శక్తి గురించి మనం తెలుపుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. 7వ ప్రశ్న చూద్దాం. మట్టితో బొమ్మలు చేయవచ్చు. ఆప్షన్స్ ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఇక్కడ మనకు కట్ అయింది. చతుర్థి విభక్తి ఆప్షన్ 3. ఆప్షన్ 4 చూసినట్టయితే సప్తమి విభక్తి. ఆప్షన్ 3 చతుర్థి విభక్తి, ఆప్షన్ 4 సప్తమి విభక్తి. ఇక్కడ తో అని ఉంది, గుర్తుపెట్టుకోండి. చెతంచేన్ తొడంతోన్ మట్టితో బొమ్మలు చేయవచ్చు అంటే తృతీయ విభక్తి అని చెప్పవచ్చు. అలా కాకుండా మట్టిని తయారు చేస్తారు. మట్టిని నీ ఉందనుకోండి, మనకు నీ సంబంధించిన విభక్తి ఎక్కడొస్తుంది? నిన్ను నున్ను లన్ను కూర్చి గురించి దానికి సంబంధించిన విభక్తి మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉండే ఆప్షన్ని బట్టి మనం చూసుకోవాలి. మట్టితో, చెతంచేన్ తొడంతోన్ తృతీయ విభక్తి. ఆప్షన్ 2 సరైన సమాధానం. 8వ ప్రశ్న చూద్దాం. క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పాప పాలు త్రాగింది. ఆప్షన్ 2 జాన్ సినిమా చూస్తున్నాడు. ఆప్షన్ 3 అతను మంచి ఆటగాడు. ఆప్షన్ 4 శ్యాముల్ పాఠం చదువుతున్నాడు. క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి అని చెప్పాడు. ఆప్షన్ 3 అనే దాంట్లో క్రియ లేదు. క్రియ అన్న వాక్యాలు చూడండి. త్రాగింది, చూస్తున్నాడు, పాఠం చదివాడు. ఈ మూడు ఆప్షన్స్లో కూడా క్రియ ఉంది. కానీ అతను మంచి ఆటగాడు అన్న అంశంలో మాత్రం క్రియ లేదు. 9వ ప్రశ్న చూద్దాం. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 2 సంయుక్త వాక్యం, ఆప్షన్ 3 సామాన్య వాక్యం, ఆప్షన్ 4 క్రియాసహిత వాక్యం. ఇక్కడ మనం గమనించినట్టయితే శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు అనేది సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉంటుంది. చూడండి, పాఠం చదివి అన్నం తిని. ఇక చూడండి, ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒకే ఒక సమాపక క్రియతో వాక్యం ముగుస్తుంది. అది సంశ్లిష్ట వాక్యం. మరొకసారి, ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలను కలిగి ఒకే ఒక సమాపక క్రియతో ముగిస్తే అది సంశ్లిష్ట వాక్యం అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శామ్యూల్ పాఠం చదివాడు, శామ్యూల్ అన్నం తిన్నాడు, శామ్యూల్ నిద్రపోయాడు. దీన్ని సంశ్లిష్ట వాక్యంలో మారిస్తే శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే శామ్యూల్ అనే 3 యొక్క సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాలుగా మారేటప్పుడు ఏమైంది? సరూప నామలోపం జరిగింది. కాబట్టి శామ్యూల్ అనే 3 శామ్యూల్ని తీసేసి ఒకే శామ్యూల్ని పెట్టి, సమాపంగా ఉండే క్రియలన్నీ తీసేసి అసమాపక క్రియగా పెట్టి, ఏదైతే ఫైనల్గా ఉందో అది సమాపక క్రియగా మార్చడం జరిగింది. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇది ఒక సంశ్లిష్ట వాక్యం. అదే సంయుక్త వాక్యం అంటే ఏమొస్తుంది? సంయుక్త వాక్యం యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దాం. సంయుక్త వాక్యం అంటే సమ ప్రాధాన్యం గల వాక్యాలు కలియకనే సంయుక్త వాక్యం అని అంటారు. సంయుక్త వాక్యంలో అసమాపక క్రియలు ఉండవు. అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. అసమాపక క్రియలు ఉండవు, కేవలం సమాపక క్రియలు మాత్రమే ఉంటాయి.
అసమాపక్రియలు ఉన్నాయి అంటే అది సంశిష్ట వాక్యం. అసమాపక్రియలు లేకుండా ఉండి కొన్ని వాక్యాలు కలిసి ఉంటే అది సంయుక్త వాక్యం. ఇక మనం 10వ ప్రశ్న చూద్దాం. ఆహా, అయ్యో, ఔరా ఇటువంటి పదాలకు లింగ భేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ ఉండదు. ఇటువంటి పదాలను ఏమంటారు? ఆహా, అయ్యో, ఔరా. ఆప్షన్ 1 విశేషణం, ఆప్షన్ 2 క్రియా విశేషణం, ఆప్షన్ 3 అవ్యవం, ఆప్షన్ 4 విభక్తి ప్రత్యయాలు. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే విశేషణం కాదు. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే అవ్యవం. అవ్యయాలకు చూసినట్టయితే ముఖ్యంగా అవ్యయం అంటే ఏమిటి? ఏ పదాలకు అయితే లింగ భేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ ఉండదో అటువంటి పదాలను అవ్యయాలు అని పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఉదాహరణలు ఆహా, అయ్యో, ఔరా. ఇంకా మనకు చాలా ఉన్నాయి. మనకిచ్చిన ఆప్షన్స్ బట్టి చూసినట్టయితే అవ్యయాలు అని చెప్పవచ్చు. 11వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 నన్నయ్యకు ఆదికవి, వాగాను శాసనుడు అనే పేర్లు కూడా కలవు. ఆప్షన్ 2 తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా పనిచేశాడు. ఆప్షన్ 3 ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశాడు. ఆప్షన్ 4 మహాభారతాన్ని తెలుగులో వేదవ్యాసుడు రాశాడు. సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. ఆప్షన్స్ చూద్దాం. దీనికి సరికాని వాక్యం ఏంటంటే ఆప్షన్ 4 అన్నది సరికాని వాక్యం. సరైన వాక్యాలు చూసినట్టయితే నన్నయ్య ఆదికవి మరియు వాగాను శాస్త్రి అనే పేర్లు కూడా నన్నయ్యకు కలవు. తిక్కన ఎక్కడ మంత్రిగా పనిచేశాడంటే మనుమసిద్ధి వద్ద. మనుమసిద్ధి నెల్లూరును పరిపాలిస్తూ ఉన్నాడు. హరివంశం మరియు నృసింహ పురాణం చూసినట్టయితే ఎర్రన రాశారు. మహాభారతాన్ని తెలుగులో రాసింది వేదవ్యాసుడు కాదు. మహాభారతాన్ని చూసినట్టయితే భారతాన్ని తెలుగులో రాసింది ఎవరంటే నన్నయ్య అని చెప్పవచ్చు. భారతాన్ని తెలుగులో నన్నయ్య రాశాడు. భారతాన్ని తెలుగులో నన్నయ్యని రాయమని చెప్పింది ఎవరంటే రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు ఎక్కడ పరిపాలిస్తున్నాడు, ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడంటే రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుడు ఉన్నాడు. ఆ రాజరాజ నరేంద్రుడు యొక్క ఆస్థానంలో నన్నయ్య ఉన్నాడు. ఆ రాజు యొక్క కోరికపై సంస్కృతంలో ఉండే భారతాన్ని తెలుగులో నన్నయ్య రచించాడు. 12వ ప్రశ్న చూద్దాం. రమ్యాలోకం, మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలను రాసిన కవి ఎవరు? రమ్యాలోకం, మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాసిన కవి ఎవరు? ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 3 భోయి భీమన్న, ఆప్షన్ 4 విద్వాన్ విశ్వం. దీనికి సరైన సమాధానం చూద్దాం. రమ్యాలోకం మరియు మాధురీ దర్శనం అనే యొక్క లక్షణ గ్రంథాలు రచించింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్, రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈ రెండు కూడా ఎటువంటి గ్రంథాలు అంటే లక్షణ గ్రంథాలు. రాయప్రోలు రచించిన లక్షణ గ్రంథాలు ఏవి అని చెప్పి అడగడం జరుగుతుంది. రాయప్రోలు సుబ్బారావు రచించిన లక్షణ గ్రంథాలు ఏమిటంటే రమ్యాలోకం మరియు మాధురీ దర్శనం. అలా కాకుండా రాయప్రోలు సుబ్బారావుకుండే బిరుదులు ఏమిటి అంటే అభినవ నన్నయ్య, నవ్య కవితా పితామహుడు. ఇంకా మనకు భారత ప్రభుత్వం చూసినట్టయితే పద్మభూషణ్ కూడా రాయప్రోలు సుబ్బారావు గారికి ఇవ్వడం జరిగింది. ఈయన రచించిన రచనలు ఏవి అంటే తృణకంకణం, స్నేహలత, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, స్వప్నకుమారం ఇవన్నీ కూడా ఈయన రచించిన రచనలు. ఈయన రచించిన లక్షణ గ్రంథాలు ఏవి, రచనలు ఏవి సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. లక్షణ గ్రంథాలు అంటే రమ్యాలోకం, మాధురీ దర్శనం. అలా కాకుండా రచించిన గ్రంథాలు ఏమిటంటే తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, వనమాల అనే కావ్యం, జడకుచ్చులు ఇవన్నీ కూడా. 13వ ప్రశ్న చూద్దాం. పద్యరత్నాలు ఏ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడ్డాయి? ఆప్షన్ 1 మహనీయుల చరిత్ర, ఆప్షన్ 2 నైతిక విలువలు, ఆప్షన్ 3 పఠనాభిలాష, ఆప్షన్ 4 దేశభక్తి. పద్యం అంటే గుర్తుపెట్టుకోండి, పద్యం అంటే మనం పెట్టాల్సింది నైతిక విలువలు. సరైన సమాధానం ఆప్షన్ 2. 14వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. ఇక్కడ పాఠం ఇచ్చాడు, పాఠానికి సంబంధించిన కవి ఇచ్చాడు.
ఇక చూడండి, గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడుని రచించింది ఎవరు? గాంధీ మహాత్ముడిని రచించింది బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు గాంధీ మహాత్ముడు అనే ఈ యొక్క పాఠాన్ని రచించాడు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఇది రచించింది ఎవరంటే గురజాడ అప్పారావు. సత్యమహిమను రచించింది ఎవరంటే అవధాని రమేష్. బారిస్టర్ పార్వతీశాన్ని రచించింది ఎవరంటే ముక్కుపాటి నరసింహశాస్త్రి. మరొకసారి, గాంధీ మహాత్ముడు బయలుదేరంగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది అని చెప్పి మనకు గేయ పంక్తులు వస్తాయి. ఈ పాఠ్యాన్ని రచించింది ఎవరు అంటే బసవరాజు అప్పారావు. దేశమును ప్రేమించుమన్నా మంచి ఉన్నది పెంచుమన్నా అని చెప్పి ఈ యొక్క పాఠాన్ని రచించింది ఎవరు అంటే గురజాడ అప్పారావు. సత్యమహిమ అనే యొక్క పాఠ్యాన్ని రచించింది ఎవరంటే అవధాని రమేష్. బారిస్టర్ పార్వతీశాన్ని రచించింది ఎవరంటే ముక్కపాటి నరసింహశాస్త్రి. ఇప్పుడు మనం 15వ ప్రశ్న చూద్దాం. మహాప్రభు సభాభవనం వెలుపల ఉంచాను జవాబులు. మీరు వచ్చి చూడండి, ఇక్కడికి వాటిని తీసుకురాలేను అన్న మాటలు పలికింది ఎవరు? ఆప్షన్ 1 ఢిల్లీ సుల్తాన్, ఆప్షన్ 2 పండితులు, ఆప్షన్ 3 గోపాల్, ఆప్షన్ 4 రాజు. మహాప్రభు సభాభవనం వెలుపల ఉంచాను జవాబులు, మీరు అక్కడికి వచ్చి చూడండి అని చెప్పి పలికినది, ఈ మాటలు పలికింది ఎవరంటే సరైన సమాధానం గోపాల్ అని చెప్పవచ్చు. దేనికి అసలు ఇది ఏ పాఠ్యభాగంలో ఉందంటే గోపాల్ తెలివి అనే ఒక పాఠ్యభాగంలో ఉంది. ఇది ఒక కథ అని చెప్పవచ్చు. ఇందులో ఉండే పాత్రల పేరు ఏమిటంటే ఢిల్లీ సుల్తాను ఉన్నాడు, జయచంద్రుడు అనే మాల్వా దేశపు రాజు ఉన్నాడు, గోపాల్ ఎవరంటే చూసినట్టయితే ఆ యొక్క రాజ్యానికి సంబంధించిన విదూషకుడు అని చెప్పవచ్చు. ఏంలా ఈ పాఠ్యభాగంలో ఢిల్లీ సుల్తాన్ 2 వింత ప్రశ్నలు అడుగుతాడు. ఈ భూమి పొడవు ఎంత, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పి 2 ప్రశ్నలు అడుగుతాడు. దీనికి గోపాల్ నేను చెప్తా సమాధానం అని చెప్పి చెబుతాడు. సమాధానం చెప్పి 1 సంవత్సరం గడువు అడిగి సమాధానం తీసుకొని వస్తాడు. సమాధానం ఏది 1 సంవత్సరం తర్వాత రాజు ఢిల్లీ సుల్తాన్ అడుగుతాడు సమాధానం ఎక్కడున్నాయి గోపాల్ అంటే, అప్పుడు ఆ గోపాల్ రాజుకు చెప్పిన సందర్భంలో ఇది మహాప్రభు సభాభవనం వెలుపల ఉంచాను జవాబులు, మీరు వచ్చి చూడండి ఇక్కడికి తీసుకురాలని చెప్పి గోపాల్ చెప్తాడు. 16వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో బహువచన పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 బండి, ఆప్షన్ 2 లాభం, ఆప్షన్ 3 బల్లు, ఆప్షన్ 4 ఊరు. బహువచన పదం మనం గమనించినట్టయితే ఆప్షన్ 3 బల్లు అని చెప్పవచ్చు. ఇది సింపుల్గా మనం చెప్పేయచ్చు. తర్వాత 17వ ప్రశ్న చూద్దాం. తేనెల తేటల మాటలతో ఈ గేయాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఆప్షన్ 2 గురజాడ అప్పారావు, ఆప్షన్ 3 తాళ్లపాక అన్నమయ్య, ఆప్షన్ 4 పిల్లల మర్రి వెంకట హనుమంతురావు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయాదం చేయుదమా అని యొక్క గేయాన్ని రచించింది ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అని చెప్పవచ్చు. ఈయన లలిత గీతకర్త, ఆకాశవాణిలో కూడా పనిచేశాడు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అనుభూతి కవిత్వానికి ఈయన ప్రతినిధి అని చెప్పవచ్చు. 18వ ప్రశ్న చూద్దాం. రావూరి భరద్వాజ ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది? ఆప్షన్ 1 కరిమ్రింగిన వెలగప్రండు, ఆప్షన్ 2 జల ప్రళయం, ఆప్షన్ 3 ప్రాకుడు రాళ్ళు, ఆప్షన్ 4 ఊడతమ్మ ఉపదేశం. సరైన సమాధానం చూద్దాం. సరైన సమాధానం చూసినట్టయితే ప్రాకుడు రాలు అనే యొక్క నవలకు రావూరి భరద్వాజకు సంబంధించి ప్రాకుడు రాళ్ళు అనే యొక్క నవలకు రావూరి భరద్వాజకు సంబంధించి జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని చెప్పవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒక్కసారి గమనించండి. రావూరి భరద్వాజకు ప్రాకుడు రాళ్ళు అనే నవలకైతే జ్ఞానపీఠ పురస్కారం అయితే లభించింది. ఓకే, ఏ సంవత్సరం లభించింది చాలా ఇంపార్టెంట్. మనకు 3rd, 4th, 5th క్లాస్లో లేకపోవచ్చు, కానీ 7th క్లాస్లో మెన్షన్ చేశాడు. 2012వ సంవత్సరంలో రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఓకేనా. ఇక చూడండి, మనకు ఆప్షన్ 1 కరిమింగిన వెలగపండు, జలప్రళయం, ఉడతమ్మ ఉపదేశం ఇవి ఇచ్చాడు. ఇవి కూడా రావూరి భరద్వాజ గారి రచనలే. అవి ఎటువంటి రచనలు? ఇది చాలా ఇంపార్టెంట్. రావూరి భరద్వాజకు సంబంధించి కరిమ్రింగిన వెలగప్రండు మరియు జలప్రళయం
ఈ రెండు కూడా మనం ఒక్కసారి గమనించినట్టయితే కరిమింగిన వెలగపండు మరియు జల ప్రళయం ఈ రెండు కూడా నవలలే. ప్రాకుడు రాళ్ళు కూడా నవలలే. ఏ నవల అంటే ప్రాకుడు రాళ్ళ నవలకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అయితే ఇతడు రచించిన పిల్లల కథలు మొత్తం 43 ఉన్నాయి. ఈ 43 పిల్లల కథల్లో 2 ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఉడతమ్మ ఉపదేశం అన్నది పిల్లల కథ, కీలుగుర్రం అనేది కూడా పిల్లల కథ. మొత్తం 43 పిల్లల కథ రచించాడు. ఈయన కొన్ని కథా సంపుటాలు కూడా రచించాడు. ఈ కింది వాటిలో కథా సంపుటాలు ఏది అని చెప్పి అడగడం జరుగుతుంది. అపరిచితులు, కథాసాగరం ఈ రెండు కూడా కథా సంపుటాలు. ఒకవేళ అలా కాకుండా ఈ యొక్క రావూరి భరద్వాజ గారు రచించిన మొదటి తొలి కథ ఏది అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. తొలి కథ ఏమిటంటే విమల. కథా సంపుటం ఏంటంటే అపరిచితులు, కథాసాగరం. అలా కాకుండా పిల్లల కథలు ఏదంటే ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం. అలా కాకుండా నవలలు ఏమిటంటే పాకుడు రాళ్ళు, కరిమింగిన వెలగపండు, జల ప్రళయం ఈ 3 కూడా నవలలు. ఏ నవలకు చూసినట్టయితే జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే ప్రాకుడు రాళ్ళకు సంబంధించి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఎప్పుడు లభించింది? 2012. మనకు 7th క్లాస్లో ఉంది. ఇటు చూసినట్టయితే 3rd, 4th, 5th క్లాస్లో కూడా ఉంది. ఇంకా జ్ఞానపీఠ పురస్కారాలు ఎవరెవరికి లభించాయి? మొత్తం మనకు 7th క్లాస్ ప్రకారం చూసినట్టయితే 3 లభించాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 7th క్లాస్లో ఉంది, అక్కడ చూద్దాం. ఇక 19 ప్రశ్న చూద్దాం. ఈ క్రింది పదాలను చదవండి, వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఈజీగా పెట్టేయచ్చు. ఆప్షన్ 1 కాకి, ఆప్షన్ 2 కోకిల, ఆప్షన్ 3 పాము, ఆప్షన్ 4 పిచ్చుక. వేరుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు. ఆప్షన్ 3 పాము అన్నది వేరుగా ఉంది. 20 ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆ విభాగం పకపక, వలవల, టపటప, చక్కచక్క. విభాగం బిలో నడవడం, ఇక్కడ వాన చినుకులు ఉంది, వాన చినుకులు కాదు నవ్వడం అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 ఏడవడం, ఆప్షన్ 4 వాన చిలుకలు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూద్దాం. చకచక నడవడం. ఆప్షన్ మనం ఇంకొకటి చూసినట్టయితే టపటప వాన చినుకులు పడతాయి. ఇక మనం చూసినట్టయితే వల ఏడవడం. ఇక మనం చూసినట్టయితే పక నవ్వడం. పక నవ్వడం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4. మరొకసారి పక నవ్వడం, వల ఏడవడం, టపటప వాన చినుకులు పడతాయి, చకచక నడవడం. ఇది ఆన్సర్, సరైన సమాధానం. 21వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాణిలో ఏ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జనగూళ్ళ నుంచి తీసుకోబడింది? ఆప్షన్ 1 పిల్లల స్వభావం, ఆప్షన్ 2 సత్యమహిమ, ఆప్షన్ 3 హాస్యం, ఆప్షన్ 4 సమయస్ఫూర్తి. మనం ఇదివరకే చర్చించుకున్నాం. సత్యమహిమ అన్నది అవధాని రమేష్ గారు రచించిన రచన. ఈ యొక్క సత్యమహిమ అన్న దాని నుంచి గుజ్జనగూళ్ళు అనే యొక్క రచన నుంచి సత్యమహిమ అనే యొక్క పాఠ్య భాగాన్ని తీసుకోవడం జరిగింది. 22వ ప్రశ్న చూద్దాం. తప్పులు లేకుండా విరామ చిహ్నాలను ఉపయోగించి క్రమ పద్ధతిలో రాయడం అనేది ఏ అభ్యసన ఫలితంగా చెప్పవచ్చు? ఆప్షన్ 1 ప్రశంస, ఆప్షన్ 2 స్వీయ రచన, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇక్కడ రాస్తున్నారు చూడండి. తప్పులు లేకుండా విరామ చిహ్నాలు ఉపయోగించి క్రమ పద్ధతిలో రాయడం అన్నది స్వీయ రచనకు సంబంధించిన అభ్యసన ఫలితంగా మనం చెప్పవచ్చు. 23వ ప్రశ్న చూద్దాం. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు మాతృభాష బోధనకు కేటాయించాల్సిన సమయము ఎంత? 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు మాతృభాష బోధనకు కేటాయించవలసిన సమయం ఎంత? ఆప్షన్ 1 60 నిమిషాలు, ఆప్షన్ 2 90 నిమిషాలు, ఆప్షన్ 3 30 నిమిషాలు, ఆప్షన్ 4 100 నిమిషాలు. సరైన సమాధానం చూసినట్టయితే దీనికి సంబంధించి 4వ తరగతికి సంబంధించి ప్రతిరోజు మాతృభాష బోధనకు సంబంధించి 90 నిమిషాలు కేటాయించాలి. ఇది ఎక్కడ ఉంది? 4th క్లాస్ సంబంధించి మనకు చూసినట్టయితే మొదటి ఉపాధ్యాయులకు సూచన అనే శీర్షిక కింద దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 24వ ప్రశ్న చూద్దాం. 4వ తరగతి తెలుగు తోట పుస్తకంలో ఉన్న మనం 24వ ప్రశ్న చూద్దాం. మొదటిగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నీవు పద్య రత్నాలులోని పద్యాలను నెలకు ఎన్ని చొప్పున ధారణ చేయించాలి? ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నీవు పద్యరత్నాలులోని పద్యాలను నెలకు ఎన్ని చొప్పున ధారణ చేయించాలి? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సరైన సమాధానం
ఒకటి, నెలకు ఒక పద్యం చొప్పున ధారణ చేయించాలి. ఇది కూడా ఉపాధ్యాయులకు సూచన అని చెప్పి ఒక శీర్షిక కింద మొదటిగా ఇవ్వడం జరిగింది. 25వ ప్రశ్న చూద్దాం. 4వ తరగతి తెలుగు తోట పుస్తకంలో ఉన్న ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 వ్యాసం, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 కథనం. సరైన సమాధానం చూసినట్టయితే ముగ్గుల్లో సంక్రాంతి అన్నది వ్యాసం. ఇది ఒక వ్యాస ప్రక్రియకు చెందింది అని చెప్పవచ్చు. 26వ ప్రశ్న చూద్దాం. పద కవితా పితామహులుగా ఈ క్రింది వాళ్ళలో ప్రఖ్యాతగాంచినది ఎవరు? ఆప్షన్ 1 తాళ్లపాక అన్నమాచార్య, ఆప్షన్ 2 గురజాడ అప్పారావు, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 4 బోయి భీమన్న. పద కవితా పితామహులుగా ప్రఖ్యాతగాంచింది ఎవరు అంటే ఆప్షన్ 1 తాళ్లపాక అన్నమయ్య అని చెప్పవచ్చు. 27వ ప్రశ్న చూద్దాం. చెన్ను అని పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 దారిద్ర్యం, ఆప్షన్ 2 అందం, ఆప్షన్ 3 గొప్ప, ఆప్షన్ 4 దయ. చెన్ను అనే పదానికి అర్థం చూసినట్టయితే ఆప్షన్ 2 అందం అని చెప్పవచ్చు. 28వ ప్రశ్న చూద్దాం. సాధారణంగా వాక్యాల్లో వెళ్ళారు, కోశారు, తెచ్చారు, ఇచ్చారు లాంటి పదాలు పనులు జరగడాన్ని తెలియజేస్తాయి. అలాంటి పదాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అవ్యయం, ఆప్షన్ 2 విశేషణం, ఆప్షన్ 3 క్రియాపదాలు, ఆప్షన్ 4 క్రియా విశేషాలు. ఇక చూడండి, మొత్తం కూడా క్రియలకు సంబంధించి ఇవన్నీ కూడా క్రియలకు సంబంధించి పనులు జరగడానికి సంబంధించి మనకు తెలియచేస్తున్నాయి. వెళ్ళారు, కోశారు, తెచ్చారు, ఇచ్చారు ఈ పదాలన్నీ కూడా పనులు జరగడానికి తెలియజేస్తున్నాయి. పని అంటే క్రియ కాబట్టి ఇవన్నీ కూడా క్రియాపదాలకు సంబంధించిన అంశాలు అని చెప్పవచ్చు. 29వ ప్రశ్న చూద్దాం. గీత కవితలు గీసి ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ఆప్షన్ 1 సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంయుక్త వాక్యం, ఆప్షన్ 3 క్రియారహిత వాక్యం, ఆప్షన్ 4 అసమాపక క్రియావాక్యం. ఇక్కడ గీత కవితలు గీసి అని ఉంది. ఇక్కడ వాక్యం ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా సమాపం కాలేదు కాబట్టి ఇది ఒక అసమాపక క్రియావాక్యం అని చెప్పవచ్చు. 30వ ప్రశ్న చూద్దాం. నేను భోగి మంటలలో వేయడానికి నెల రోజుల నుండి ఆవు పేడ పిడకలు ఎండబెట్టి దండగుచ్చి తెచ్చాను. పై వాక్యాలు అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఆదిత్య, ఆప్షన్ 2 తమ్ముడు, ఆప్షన్ 3 అత్తమ్మ, ఆప్షన్ 4 అనూష. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే అనూష అని చెప్పవచ్చు. ఈ పాఠ్యభాగంలో మొత్తం మనం చూసినట్టయితే ముగ్గులో సంక్రాంతి అనే ఒక పాఠ్యం అనుకుంటా. దీంట్లో చూసినట్టయితే పాత్రలు చూసినట్టయితే ఆదిత్య, అత్తమ్మ, అనూష, తమ్ముడు వీళ్ళు ఉన్నారు. ఈ పదాన్ని ఈ యొక్క వాక్యాన్ని చెప్పింది ఎవరంటే ఆప్షన్ 4 అనూష అని చెప్పవచ్చు. 31వ ప్రశ్న చూద్దాం. అయనం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 గమనం, ఆప్షన్ 2 వాస్తు, ఆప్షన్ 3 జరగడం, ఆప్షన్ 4 గుంపు. అయనం అంటే అర్థం ఏంటంటే ఆప్షన్ 1 గమనం అని చెప్పవచ్చు. 32వ ప్రశ్న చూద్దాం. వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు వస్తుంది? ఆప్షన్ 1 క్రియ, ఆప్షన్ 2 నామవాచకం, ఆప్షన్ 3 క్రియా విశేషణం, ఆప్షన్ 4 విభక్తులు. విశేషణం మీరు సమానంగా చూసినట్టయితే నామవాచకానికి ముందు వస్తుంది. నామవాచకానికి ముందు వస్తూ నామవాచకానికి వర్ణిస్తూ రావడం జరుగుతుంది. 33వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాక్యాల్లో విశేషణం లేని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కాచిన పాలు త్రాగాలి, ఆప్షన్ 2 నిమ్మకాయ పుల్లని రుచి కలిగి ఉంది, ఆప్షన్ 3 చూసినట్టయితే ఏనుగు అంటే నాకు చాలా ఇష్టం, ఆప్షన్ 4 ఏనుగు పెద్ద జంతువు. విశేషణం లేని వాక్యం గుర్తించండి అని చెప్పాడు. అంటే వర్ణించే వాక్యం లేని వాక్యం ఏది అని చెప్పడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఏనుగు అంటే నాకు ఇష్టం అన్నది ఇందులో విశేషణం లేదు. ఆప్షన్ 4 ఒకసారి చూడండి. ఏనుగు పెద్ద జంతువు, పెద్ద అనేది విశేషణం. అలా కాకుండా మొదటిది ఏనుగు అంటే నాకు మొదటి ఆప్షన్ చూసినట్టయితే కాచిన పాలు త్రాగాలి. ఎటువంటి పాలు? కాచిన పాలు. కాచిన అనేది విశేషణం. సెకండ్ ఆప్షన్ నిమ్మకాయ పుల్లని రుచి కలిగి ఉంది. ఎటువంటి రుచి? పుల్లని రుచి. ఇది చూసినట్టయితే పుల్లని అనేది విశేషణం. 34వ ప్రశ్న చూద్దాం. మొదట చూసిన కడుగొప్ప పిదప కురచ అనే పద్యాన్ని రాసిన కవిని గుర్తించండి. ఆప్షన్ 1 నార్ల చిరంజీవి, ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 3 బద్దెన, ఆప్షన్ 4 పోతన. మొదట చూసిన కడుగొప్ప పిదప కురుచ ఈ పద్యాన్ని రచించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి అని చెప్పవచ్చు. 35వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాక్యాల్లో భవిష్యత్ కాలాన్ని సూచించేది ఏది? ఆప్షన్ 1 కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది,
ఆప్షన్ 2 నాన్నమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుంది. ఆప్షన్ 3 సింధుజా పాట పాడింది. ఆప్షన్ 4 రమణి సినిమా చూసింది. సరైన సమాధానం చూసినట్టయితే నాన్నమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుంది. ఇది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. 36వ ప్రశ్న చూద్దాం. 3వ తరగతిలో ఉన్న మేమే మేకపిల్ల ఏ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది? ఆప్షన్ 1 ప్రకృతి వర్ణన, ఆప్షన్ 2 పరస్పర సహకారం, ఆప్షన్ 3 సహానుభూతి, ఆప్షన్ 4 హాస్యం. మేమే మేకపిల్ల అన్నది పరస్పర సహకారం అనే ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది. 37వ ప్రశ్న చూద్దాం. ఈ కింది వానిలో అనంతం అనేది ఎవరి స్వీయ రచనను తెలియజేస్తుంది? ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 3 బోయి భీమన్న, ఆప్షన్ 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. స్వీయ రచన అనంతం అనేది శ్రీశ్రీ యొక్క స్వీయ రచన. స్వీయ రచన. 38వ ప్రశ్న చూద్దాం. ఈ కింది వాటిలో దాశరథి కృష్ణమాచార్యులు వారి యొక్క రచన కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అగ్నిధార, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 మహాంధ్రోదయం, ఆప్షన్ 4 ఖడ్గసృష్టి. దాశరథి కృష్ణమాచార్యులు గారి రచన కాని దాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ 4 అనేది ఖడ్గసృష్టి అనేది దాశరథి కృష్ణమాచార్యులు గారి రచన కానిది అని చెప్పవచ్చు. ఎవరి రచన ఇది? శ్రీశ్రీ గారి రచన. శ్రీశ్రీ ఏమేమి రచించాడు? మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, అనంతమణి యొక్క స్వీయ రచన చేశాడు. దాశరథి కృష్ణమాచార్యులు రచించింది ఏమిటి? దాశరథి కృష్ణమాచార్యులు రచించింది అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. ఓకేనా? తిమిరంతో సమరం కూడా రచించాడు. ఈయనొక స్వీయ చరిత్ర ఏది? యాత్రా స్మృతి అనేది దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర. శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర అనంతం. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన మరొక రచనలు ఏమిటి? అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. 39వ ప్రశ్న చూద్దాం. ఈ కింది వాటిని సరైన రీతిలో జతపరచండి. గేయం ఇచ్చాడు, గేయ రచయిత ఇచ్చాడు. సరైన రీతిలో జతపరచండి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటిగా చూద్దాం. వాన. ఈ యొక్క వాన అనే గేయాన్ని రచించింది ఎవరు? వాన అనే గేయాన్ని రచించింది పాయల సత్యనారాయణ వానను రచించాడు. మొక్కజొన్న, కేశవ మొక్కజొన్నను రచించారు. పాప నవ్వు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రచించారు. కొంటె కోతి కస్తూరి సీతా నరసింహమూర్తి. ఓకేనా? వాన అనే గేయాన్ని రచించింది పాయల సత్యనారాయణ. మొక్కజొన్న అనే గేయాన్ని రచించినది కేశవ. పాప నవ్వును రచించింది వేటూరి ప్రభాకర శాస్త్రి. కొంటె కోతిని రచించింది కస్తూరి నరసింహమూర్తి. 40వ ప్రశ్న చూద్దాం. 1వ తరగతి చదువుతున్న పిల్లలకు ఎన్ని పాఠాలకు ఒక పద్యాన్ని నేర్పించాలి? 1వ తరగతి చదువుతున్న పిల్లలకు ఎన్ని పాఠాలకు ఒక పద్యాన్ని నేర్పించాలి? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 1. 1వ తరగతి చదువుతున్న పిల్లలకు ప్రతి 2 పాఠాలకు ఒక పద్యాన్ని నేర్పించాలి. ఇదివరకు మనం ఒకటి తెలుసుకున్నాం. ఏంటి? పద్యరత్నాలు 4th క్లాస్లో ఉంది కదా. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నీవు పద్యరత్నాల్లోని పద్యాలను ఎన్ని నెలలకు ఒకసారి చొప్పున ధారణ చేయించాలంటే ప్రతి నెల ఒకటి ధారణ చేయించాలి. అలా కాకుండా ఎన్ని పాఠాలకు ఒక పద్యాన్ని నేర్పించాలి? 1వ తరగతి అంటే 2 పాఠాలకు ఒక పద్యాన్ని, ప్రతి నెల ఒక పద్యాన్ని ధారణ చేయించాలి. ఇది దీనికి సంబంధించి 3rd, 4th, 5th, 1st, 2ndకి సంబంధించిన తెలుగుకి సంబంధించిన టాప్ 40 బిట్స్. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో డిస్ప్లే అయిన ఆఫర్స్ కేవలం కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. ఇక ఈ వీడియోని మనం ముగిద్దాం.